ఈ సంక్రాంతి బరిలో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న సినిమా 'గేమ్ చేంజర్'. 'గేమ్ చేంజర్'కి ఇన్ని అంచనాలు ఎందుకున్నాయంటే, 'రామ్ చరణ్' గత 6 సంవత్సరాలుగా సోలో సినిమా అనేది రాలేదన్నమాట. 'త్రిబుల్ ఆర్' తర్వాత వస్తున్న సినిమా, ఈయన సోలోగా వస్తున్న సినిమా కాబట్టి మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రొడ్యూసర్ 'దిల్ రాజు' బ్యానర్‌లో 50వ సినిమాగా ఈ చిత్రం వస్తుందన్నమాట. అందుకే 'దిల్ రాజు' గారు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఎంతో భారీ బడ్జెట్ తోటి ఈ సినిమాని నిర్మించారు. మన 'శంకర్' గారిది వింటేజ్ శంకర్ అంటే ఓల్డ్ సినిమాల్లో ఉన్నట్టు ఫార్ములాని ఈ సినిమాలో యూజ్ చేయడం వల్ల ఈ సినిమాకి బాగా హైప్ అనేది క్రియేట్ అయింది. ఈ సినిమా యొక్క బిజినెస్ విషయానికి వచ్చేస్తే 400 కోట్ల దాకా బడ్జెట్ పెట్టేసి నిర్మించారని చెప్పి తెలుస్తుంది. ప్రీ బిజినెస్ గురించి మాట్లాడుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ మాట్లాడుకుంటే ముందుగా నైజాంలో 44 కోట్లు జరిగినట్లు, గుంటూరులో 11 కోట్లు జరిగినట్లు, ఈస్ట్ గోదావరిలో 10 కోట్లు, వెస్ట్ గోదావరిలో 9 కోట్లు, ఉత్తరాంధ్రలో 15 కోట్లు, సీడెడ్ ఏరియాలో 24 కోట్లు, నెల్లూరులో 5 కోట్లు, మొత్తంగా ఓవరాల్‌గా మన తెలుగు రాష్ట్రాల్లో కలిపేసి 127 కోట్ల నుంచి 130 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు చెప్పుకుంటున్నారు. తమిళనాడులో వచ్చేసి 15 కోట్ల వరకు జరిగిందని, కేరళలో వచ్చేసి 5 కోట్ల వరకు జరిగిందని, కర్ణాటకలో వచ్చేసి 10 కోట్ల వరకు జరిగిందని, నార్త్‌లో వచ్చేసి 65 కోట్ల నుంచి 80 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని చెప్పి చెప్పుకుంటున్నారు. ఇప్పటికున్న న్యూస్ ఏందంటే ఓవర్‌సీస్‌లో బుకింగ్స్ ఓపెన్ అయ్యి 20,000 టికెట్ల వరకు అమ్ముడాయని చెప్పేసి చెప్తున్నారు.